పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్లో చాలా వీక్నెస్ అనేది కనిపించింది. కొంత ప్యానిక్ సెల్లింగ్ కూడా జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి సిచ్యువేషన్స్లో మన పోర్ట్ఫోలియోస్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు సెక్టార్స్ అనేది పర్ఫార్మెన్స్ చూస్తే ఫిన్ నిఫ్టీ, డిఫెన్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్స్గా ఫార్మా, ఐటీ, హెల్త్ కేర్ సెక్టర్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద సెక్టార్స్లో 80% పైన నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లో ఈరోజు టాప్ లూజర్గా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది ఉన్నాయి. టాప్ గెయినర్స్లో ఏషియన్ పెయింట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్, భారతీ ఎయిర్టెల్ అనేది కనిపిస్తుంది. మన రూపీ విలువ వచ్చేసరికి ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతుంది. సో $1కి మనం 90 రూపాయలు అనేది చెల్లించాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, దీనివల్ల ఏమవుతుందంటే రూపీ వీక్గా ట్రేడ్ అవటం వల్ల డొమెస్టిక్ సేవింగ్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. కరెన్సీ స్ట్రెంగ్త్ అనేది లాస్ అయిపోతుంది. ఇక ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే బయట కంట్రీస్ నుంచి అవి చాలా కాస్ట్లీ అయిపోతాయి. ఎందుకంటే మనం పే చేసేది డాలర్స్లో కాబట్టి. ఇక ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్, ముఖ్యంగా మన స్టాక్ మార్కెట్ అంటాం కదా, దీనికి కూడా అంత మంచిది కాదనమాట ఇది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఏం చేస్తూ ఉంటారంటే అమౌంట్ అనేది విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇండియన్ రూపీ అనేది వీక్ అయిపోతుంది కాబట్టి. కోర్స్ బాండ్ ఈల్డ్ అనేది టెంపరీగా రైజ్ అవుతాయి, బట్ రియల్ రిటర్న్స్ అనేది మాత్రం తగ్గిపోతాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే గ్లోబల్ ఈక్విటీస్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ మార్కెట్స్ కానీ అట్లాగా ఎక్స్పోజర్ అనేది బియాండ్ ద ఇండియా అనేది మనం పెట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనం రిటర్న్స్ అనేది డాలర్స్లో తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా మనం గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్స్ లైక్ ఐటీ కానీ ఫార్మా కానీ కొంత మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి రిటర్న్స్ అనేది యూఎస్ డాలర్స్లో రిసీవ్ చేసుకుంటాం కాబట్టి దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక గోల్డ్, కమోడిటీస్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కరెన్సీ వీక్గా ఉన్నప్పుడు గోల్డ్ అనేది దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది చూపిస్తుంది అనమాట, అంటే హోల్డ్ చేస్తుంది. ఇక పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది కూడా చేసుకోవాలి. లైక్ ఎలాగంటే 70-80% డొమెస్టిక్ ఈక్విటీ కానీ అట్లా ఇన్వెస్ట్ చేసుకొని 20-30% అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసామంటే సో కొంతవాటికి మన పోర్ట్ఫోలియో అనేది సేఫ్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, ఇక్కడ 5-10% అనేది గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా లేదు, సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇటువంటి డైవర్సిఫికేషన్ చేసుకోవడం వల్ల మన రూపీ వీక్ అయినప్పటికీ కొంతవాటికి స్టేబుల్గా ఉండడానికి మన పోర్ట్ఫోలియో ఆస్కారం ఉంటుంది. ఐపీఓ హవా అనేది కొనసాగుతూ ఉంది. ఎగ్జాటో టెక్నాలజీస్ ఐపీఓ వచ్చేసరికి గ్రే మార్కెట్ ప్రైస్ అంటాం కదా, అంటే ఇది నాన్ రెగ్యులేటెడ్ మార్కెట్. దాంట్లో దీని యొక్క ప్రైస్ ఏకంగా 107% అనేది ఇంక్రీజ్ అయింది. సో సబ్స్క్రిప్షన్ చూస్తేనేమో ఏకంగా 700 టైమ్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని ఐపీఓస్కి, ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎంబీ కేటగిరీకి సంబంధించిన ఐపీఓస్ చాలా హైప్ అనేది క్రియేట్ అవుతుంది. అగైన్ ఇన్ ఏ డేలో ఒక్కొక్కసారి 80%, 90%, ఈవెన్ 100% రిటర్న్స్ అనేది కూడా జనరేట్ చేస్తూ ఉన్నాయి. ఎనీహో ప్రస్తుతానికి సబ్స్క్రిప్షన్ బేస్ కావచ్చు, లేకపోతే గ్రే మార్కెట్ ప్రైస్ని బట్టి అయితే ప్రాబ్లీ ఈ యొక్క కంపెనీ లిస్ట్ అయితే కనుక స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్స్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవంబర్ మంత్ ఆటో సేల్స్ అనేది పరిశీలన చేసినట్టయితే చాలా వాటికి సేల్స్ అనేది డిక్రీజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఈ యొక్క సేల్స్ ట్రెండ్ అయితే వీక్గానే కనిపిస్తుంది. సో ఆటో సెక్టర్కి సంబంధించిన స్టాక్స్లో కొద్దిగా కాషియస్గా ఉండాలి. రీసెంట్గా చాలా టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్, ఏదైనా న్యూ ఏజ్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలన్నీ కూడా హైప్లో ఓపెన్ అయ్యాయి. బట్ ఈసారి మీషో మాత్రం ఒక డీసెంట్ అంటే వాల్యుయేషన్స్లో అయితే లిస్టింగ్ అవుతుంది అనేది దీని సారాంశం. స్పార్క్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 20% పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే యూఎస్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏంటంటే సిజాబీ పిఆర్వి ఈ యొక్క డ్రగ్కి సంబంధించిన పాజిటివ్గా వీళ్ళకి ఫేవరబుల్గా జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఏషియన్ పెయింట్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో 3% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. స్టాక్ అనేది ప్రస్తుతానికి 52 వీక్ హైలో ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ యూబీఎస్ వచ్చేసరికి దీన్ని అప్గ్రేడ్ చేసిందనమాట. సో ప్రస్తుతం యూబీఎస్ ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ మీద సెల్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది, ప్రస్తుతానికి న్యూట్రల్ అనేది తీసుకొచ్చింది. అయితే ఫ్రెండ్స్, దీని యొక్క ప్రైస్ని కూడా రీఇటరేట్ చేసింది. ప్రస్తుతం దీని యొక్క స్టాక్ ప్రైస్ 3,200 పర్ షేర్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. ఎనీహౌ ప్రస్తుతానికి సెల్ నుంచి న్యూట్రల్గానే తీసుకొచ్చింది కాబట్టి స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఓకహార్డ్ షేర్స్ వచ్చేసరికి నిన్న ఈరోజు మొత్తం మీద 27% అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే యూఎస్ ఎఫ్డిఏ ఒక డ్రగ్కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది.
ఎనీహౌ ప్రస్తుతానికి యూఎస్ఎఫ్డి అప్రూవల్ వల్ల స్టాక్ అనేది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఈరోజు డిఫెన్స్ సెక్టర్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయింది. ఎనీహౌ ఇది మార్నింగ్ కొద్దిగా బులిష్గా ఉంది, బట్ లాస్ట్ మూమెంట్లో అగైన్ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. ఈ స్టాకు 2461 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది ఇండియన్ ఆర్మీ నుంచి దక్కించుకుంది. సో ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఈరోజు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఇంట్రాడేలో చాలా వీక్గా ఓపెన్ అయింది, బట్ అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా రికవరీ అనేది జరిగింది. అయితే ప్రస్తుతం బజ్ ఏంటంటే ప్రమోటర్స్ దీంట్లో 2% దాకా స్టేక్ అనేది ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి ఈ యొక్క బజ్ అనేది ఉంది. సో అందుకని స్టాక్ అనేది కొద్దిగా వీక్గా ట్రేడ్ అయింది. వోడాఫోన్ ఐడియా షేర్స్ ఈరోజు 4% దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే షిండియా గారు ఏమంటున్నారంటే ప్రాబ్లీ ఏజీఆర్కి సంబంధించిన ఏదైతే రిలీఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో 2025 ఈ రెండు కల్లా సెంటర్ అనేది ఒక డిసైడ్ చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. రీసెంట్గా లిస్ట్ అయిన ఎంవి ఫోటో వోల్టాయిక్ షేర్స్ వచ్చేసరికి 10% పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ఈ కంపెనీ మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ అనేది 7 times అనేది పెరగడం జరిగింది. ఎనీహౌ రీసెంట్గా లిస్ట్ అయిన స్టాకుల్లో మంచి రిటర్న్స్ అనేది కంపెనీ అయితే జనరేట్ చేసింది. నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్లయితే దీని యొక్క స్పాట్ ప్రైసు 26,057. అఫ్కోర్స్ ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లేదా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్లయితే 0.74 అనేది చూపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ ఎలా ఉంది అంటే మొత్తం మీద బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి దాని యొక్క స్పాట్ ప్రైసు 59,347. పుట్ కాల్ రేషియో అనేది 0.99 అనేది చూపిస్తుంది. ఆల్మోస్ట్ 1కి దగ్గరగా ఉంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందంటే స్టిల్ కొద్దిగా బేరిష్గా ఉంది. సెన్సెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే స్పాట్ వచ్చేసరికి 85,233. పుట్ కాల్ రేషియో 0.64. మొత్తం మీద మార్కెట్ సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి స్టిల్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు 3.4% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది పరిశీలన చేసినట్లయితే మనం చూస్తున్న సమయానికి ఒక 59 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక 4 రోజుల నుంచి వీక్గానే ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ ప్రస్తుతానికి 25,943 ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. 26,118 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,433 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 58,968 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. సెన్సెక్స్లో 85,413 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 84,811 ఇంపార్టెంట్ సపోర్ట్. గోల్డ్ అనేది పరిశీలన చేసినట్టు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. 1,25,487 ఇంపార్టెంట్ సపోర్టు, 1,28,368 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సిల్వర్లో 1,78,352 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,71,583 ఇంపార్టెంట్ సపోర్ట్. క్రూడ్ ఆయిల్లో 5,290 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 5,405 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 443 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 430 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్ కాయిన్లో 86,000 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 89,543 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈరోజు మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇండియన్ రూపీ అనేది చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఎనీహౌ చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ రూపీ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అయిందనుకోండి, డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా బూస్ట్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. డిసెంబర్ 5వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికి అయితే మార్కెట్లో కొద్దిగా కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.